హాయ్ అండి, వెల్కమ్ టు గెయినర్స్ అకాడమీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా 7th క్లాసు సోషల్ టెక్స్ట్ బుక్ ఇది. అందులో 4 లెసన్స్ అయిపోయాయి. ఇప్పుడు 5వ లెసన్ గురించి ఆలోచన చేద్దాము. హిస్టరీ కాబట్టిగా కాస్త మీకు బోరింగ్ అనిపించినా కానీ తప్పదు కాబట్టి చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను కూడా ఇంపార్టెంట్ అయిన ప్రతి పాయింట్ మనకు టెట్ డిఎస్సికి 2 దానికి ఉపయోగపడే ప్రతి పాయింట్ నేను కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటంటే ఒకటి కూడా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా ఉపయోగపడే ప్రతి పాయింట్ కవర్ చేస్తాను. ఇక మిగతా వ్యర్థమైన వివరణలు ఎక్కువ ఉంటాయి కదా, అవి మాత్రం వదిలేస్తాను. ఓకేనా? ఆలస్యం చేయకుండా మనం క్లాస్కి వెళ్దాము. ఇది మొదటి పేజీ. ఇందులో మనకు నేర్చుకోవాల్సింది ఏం లేదు. పైకి జరుపుతున్నాను చూడండి. ఇక్కడ మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో 5 ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి. మన దేశ చరిత్రలో అలా పూర్వ చరిత్ర కాకుండా ఇప్పుడు ఆధునిక చరిత్ర కాకుండా మధ్యయుగంలో అంటే 13-16 శతాబ్దాల మధ్య కాలంలో అనుకోండి. ఈ మధ్యయుగంలో 5 ముఖ్యమైన రాజ్యాలు మన భారతదేశంలో ఆవిర్భవించాయి. ఎక్కడ? దక్షిణ భారతదేశంలో. అంటే ఉత్తర భారతదేశంలో అప్పుడు ప్రత్యేకంగా ఢిల్లీ సుల్తానులు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తానులు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఆ కాలంలోనే దాదాపుగా అదే సమయంలో దక్షిణ భారతదేశంలో 5 ముఖ్యమైన రాజ్యాలు ఏర్పడ్డాయి. అవి ఒకటి ఏంటంటే కళ్యాణ చాళుక్యులు, యాదవులు, కాకతీయులు. ఈ లెసన్ మన కాకతీయుల గురించి. హోయసలు అలాగే పాండ్యరాజులు. ఈ 5 రాజ్యాలు దక్షిణ భారతదేశం అంటే తెలుసు కదా. ఇలా మన భారతదేశం ఉన్నదనుకోండి, పైన ఉన్నదాన్ని ఉత్తర భారతదేశం అంటాం, కింద ఉన్నది దక్షిణ భారతదేశం. అంటే మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఇవన్నిటిని ఏమంటారంటే దక్షిణ భారతదేశం అంటారు. ఓకేనా? ఇక మళ్ళీ దక్షిణ భారతదేశం అంటే ఇంకేమీ గుర్తుపెట్టుకోకండి, మళ్ళీ అడగాకండి, ఈజీగానే అర్థమవుతుంది. ఓకేనా? పైకి జరుపుతున్న ఈ లెసన్లో మధ్యయుగ నాటి ప్రాంతీయ రాజ్యాలు. ఈ లెసన్లో మనం ఏం నేర్చుకుంటామంటే ముఖ్యంగా కాకతీయుల గురించి నేర్చుకుంటాం. వీళ్ళతో పాటు 5 రాజ్యాలు కదా, కళ్యాణి చాణక్యులు, యాదవులు, హోయసలు, పాండ్యులు. వీళ్ళ గురించి జస్ట్ బ్రీఫ్గా మాత్రమే, అంటే కొద్దిగా మాత్రమే నేర్చుకుంటాం. ఎక్కువగా నేర్చుకునేది ఏంటంటే కాకతీయుల గురించి ఈ లెసన్లో నేర్చుకుంటాం. ఈ కాకతీయుల రాజకీయ పరిపాలన, ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా పరిపాలన చేసినారు, న్యాయంకర వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. దీని గురించి గ్రామాలలో ఎలా పరిపాలన చేశారు, గ్రామాలను వాళ్ళ యొక్క ప్రాంతాలను పరిపాలించే ఆయగాళ్ళ గురించి కూడా మనము తెలుసుకుంటాం. ఈ కాకతీయులలో ముఖ్యమైన రాజులు ప్రోలయరాజు, 2వ ప్రోలయరాజు. ఎందుకంటే ఈడుతోనే మనకు కాకతీయ సామ్రాజ్యం అనేది ప్రారంభమవుతుంది. రుద్రదేవుడు, మహాదేవుడు, అలాగే గణపతి దేవుడు చాలా ఇంపార్టెంట్ పర్సన్, అలాగే రుద్రమదేవి, నెక్స్ట్ ప్రతాపరుద్రుడు. ఇక్కడ మనం ఈ మ్యాప్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం ప్రోలరాజట్టు అనేవాడితో ప్రారంభమవుతుంది, ప్రతాపరుద్రునితో క్లోజ్ అవుతుంది. ఈ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ తర్వాత ముసురుని నాయకులు వస్తారు, వాళ్ళ గురించి కూడా ఇంట్రడక్షన్లో నేను చెప్తాను. ఇవే కాకుండా ఇక్కడ ఉంటున్న ఈ కాకతీయులలో ఉన్న కళలు, వాటి యొక్క నిర్మాణాలు, అంటే దేవాలయ నిర్మాణాలు, సాహిత్యాలు, ఇందులో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఎవరెవరు ఏ గ్రంథాలు రాశారు ఆ కాలంలో. తర్వాత కళలు, శిల్పాలు, 1000 స్తంభాల గుడి, దీని గురించి యునెస్కో గుర్తింపు పొందినది, రామప్ప గుడి, వీటన్నిటి గురించి ఈ లెసన్లో మనము తెలుసుకుంటాం. ఆ కాలంలో సామాజిక ఆర్థిక జీవనం ఎలా ఉందో కూడా చూసుకుంటాం. ఇవి మనము ఈ లెసన్లో కవర్ చేసి వీటిలోంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా 5 రాజ్యాలు అని చెప్పాం కదా. మొదటి రాజ్యం కళ్యాణి చాళుక్యులు. వీళ్ళని పశ్చిమ చాళుక్యులు అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. చాళుక్యులలో చాలా రకాలు ఉంటాయి. తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు అంటారు. కళ్యాణి చాళుక్యులకు మరొక పేరేంటి? పశ్చిమ చాళుక్యులు. అంటే పశ్చిమానికి చెందిన వాళ్ళు అని. ఓకేనా? పశ్చిమం అంటే ఏంది? పడమర, వెస్ట్. ఓకేనా? వెస్ట్ భారతదేశంలో పశ్చిమ ప్రాంతంలో, అంటే ఇది పక్కది రైట్ సైడ్ తూర్పు ప్రాంతం భారతదేశానికి, ఈ పక్కది పశ్చిమ ప్రాంతం కదా. పశ్చిమ ప్రాంతంలో ఉంటారు కాబట్టి వీళ్ళను కళ్యాణి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యులు అంటారు. ఓకేనా? కళ్యాణి చాళుక్యుల వంశస్థాపకుడు 2వ తైలపుడు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, గుర్తుపెట్టుకోండి. మొదటి తైలపుడు కాదు, 2వ తైలపుడు. మామూలుగా ఒకప్పుడు కొన్ని రాజ్యాలలో ఏం చేసేవాళ్ళంటే ఒక రాజుగా అభిషేకించడానికి తల మీద నూనె పోసేవాళ్ళు. దాన్ని ఏమంటారంటే తైలాభిషేకం అంటారు. తైలాభిషేకం. ఊరికి గుర్తుపెట్టుకోండి, సింపుల్గా చెప్తాను. కళ్యాణి చాళుక్యుల వంశస్థాపకుడు అంటే ఆ వంశాన్ని ప్రారంభించిన వాడు అంటే 2వ తైలపుడు. అంటే ఉదాహరణ చెప్తాను, ఆడి తల మీద తైలం పోసి స్థాపింపబడ్డాడు. ఆడు మొదటోడు కాదు, 2వ వాడు.
మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. కళ్యాణ చాళుక్యుల వంశ స్థాపకుడు ఎవరంటే మొదటోడు కాదు, రెండవ తైలపుడు. నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి, రెండవ తైలపుడు. ఈ పశ్చిమ చాళుక్యులు ఏం చేసింది, వీళ్ళ రాజధాని బీదర్ జిల్లాలో ఉన్న బసవ కళ్యాణి. ఈ కళ్యాణి చాళుక్యులని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ బసవ కళ్యాణిని పరిపాలన చేస్తున్నారు కాబట్టి వీళ్ళను కళ్యాణి చాళుక్యులు అని పేరు రావడం అన్నది జరిగింది. వీళ్ళ రాజధాని ఏంటి, బసవ కళ్యాణి. ఎవరు రాజధాని, కళ్యాణి చాళుక్యులు. వీళ్ళకి మరో పేరు ఏం పేరు, పశ్చిమ చాళుక్యులు. ఓకేనా, బసవ కళ్యాణి వీళ్ళ రాజధాని. వీళ్ళు ఏం చేశారు, 200 ఏళ్ళ పాటు వాళ్ళ యొక్క రాజ్యాన్ని గొప్పగా పరిపాలన చేసుకున్నారు. వీళ్ళు రాజ్యం పరిపాలన చేస్తుంటే కళ్యాణి చాళుక్యులు వీళ్ళు కొంతమందితో సంఘర్షణలు అంటే యుద్ధాలు జరగడం ఎక్కువైపోయి. ఎవరికి, వేంగికి చెందిన తూర్పు చాళుక్యులు. వీళ్ళు ఎవరు, మామూలుగా మనం చెప్పుకుంటున్న వాళ్ళు పశ్చిమ చాళుక్యులు. వీళ్ళకి ఎవరితో ఎక్కువగా యుద్ధాలు జరిగేవంటే తూర్పు చాళుక్యులు. వీళ్ళు పశ్చిమ చాళుక్యులు, వీళ్ళకి ఎవరితో యుద్ధాలు జరిగేవి, తూర్పు చాళుక్యులు. వీళ్ళు ఏ ప్రాంతానికి చెందినవాడు అడుగుతున్నాడు. తూర్పు చాళుక్యులు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటారు, వేంగికి చెందిన వాళ్ళు. వీళ్ళు వేంగికి చెందిన తూర్పు చాళుక్యులతో యుద్ధాలు జరిగేవి. వీళ్ళతో పాటు చోళులతో కూడా వీళ్ళకి యుద్ధాలు ఎక్కువగా జరిగేవి. అర్థమవుతుందా, చోళులతో అలాగే తూర్పు చాళుక్యులతో ఈ పశ్చిమ చాళుక్యులకు అంటే కళ్యాణి చాళుక్యులకు యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయి. వీళ్ళు ఏం చేశారంటే కళ్యాణి చాళుక్యులు సంస్కృతము కన్నడ భాషలను బాగా ప్రోత్సహించారు. ఎవరు, కళ్యాణి చాళుక్యులు ఒకవైపు సంస్కృతాన్ని, అప్పట్లో ఫేమస్ కాబట్టి సంస్కృతాన్ని, వాటితో పాటు కన్నడ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ కన్నడ భాషను కూడా ప్రోత్సహించాడు. నెక్స్ట్ ఈ వీళ్ళలో బిల్హనుడు, గుర్తుపెట్టుకోండి, విక్రమాంక చరిత్రను రాశాడు. ఈ కళ్యాణి చాళుక్యులలో ఒక రాజు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మనకైతే మెన్షన్ చేయలేదు. ఒక వ్యక్తి బిల్హనుడు విక్రమాంక దేవ చరిత్ర అనే గ్రంథాన్ని గ్రంథాల మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు సోషల్లో. ఏంటి, విక్రమాంక దేవ చరిత్ర రచించిన వాడెవడు అంటాడు, అంటే బిల్హనుడు. గుర్తుపెట్టుకొని బిల్హనుడు. ఈ కళ్యాణి చాళుక్యులో గొప్ప ప్రసిద్ధ కన్నడ కవి ఉన్నాడు, ఆయన పేరు రన్నడు కన్నడ కవి. రన్నడు కన్నడ గుర్తుపెట్టుకోండి. కళ్యాణి చాళుక్యులు అంటే పశ్చిమ చాళుక్యులలో గొప్ప ప్రసిద్ధ కన్నడ కవి అని ఎవరు అని అడుగుతున్నాడు. ఎవడు, రన్నడు అనేవాడు కన్నడకు చెందిన కన్నడ కవి. ఈయన ఎవరికి చెందినవాడు, కళ్యాణి చాళుక్యుల రాజ్యానికి చెందినవాడు. ఈయన పశ్చిమ చాళుక్యుల రాజ్యానికి చెందినవాడు. ఓకేనా, వీరి ఆస్థానానికి చెందినవాడు. ఈ రన్నడు అనేవాడు కళ్యాణి చాళుక్యుల ఆస్థాన కవి. ఆస్థానం అంటే ఏదైనా ఒక సభ పెట్టుకున్నారనుకోండి, ఆస్థానంలో ఒక పీఠం మీద కూర్చునేవాడు. ఎవడు, రన్నడు అన్నవాడు. ఏదైనా రాజ్యానికి సంబంధించిన వీళ్ళు కవులు కాబట్టి, మంచి నాలెడ్జ్ పర్సన్ కాబట్టి రాజులు వీళ్ళ యొక్క సలహాలు తీసుకునేవాళ్ళు. ఓకేనా, కన్నడ కవి రన్నడు అన్నవాడు ఆస్థాన కవి. ఎవరికి ఆస్థాన కవి, కళ్యాణి చాళుక్యులకు ఆస్థాన కవి. నెక్స్ట్ కళ్యాణి చాళుక్యులు, ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. కళ్యాణి చాళుక్యులు ఏం చేశారంటే ఘటికులు అనే విద్యా సంస్థలను స్థాపించారు. మనకు చదువుకు సంబంధించిన ఏ పాయింట్ వచ్చినా కానీ అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మంది ఏ దానికి సంబంధించిన డిఎస్సి అంటేనే చదువు. ఈ ఘటికులు కళ్యాణి చాళుక్యులు ఏం చేశారంటే ఘటికులు అనే విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. అంటే ఒక రకమైన స్కూల్స్. అంటే ఒక మాటలో చెప్పాలంటే కళ్యాణి చాళుక్యులు స్టార్ట్ చేసిన స్కూల్స్ ఏవి అని అంటే ఘటికులు. విద్యా సంస్థలు ఏంటంటే ఘటికులు అంటారు. ఓకేనా, వీళ్ళు హిందూ మతాన్ని అలాగే జైన మతాలు రెండింటిని ఆదరించారు. ఒకటి వీరశైవ శాఖ కూడా వీరి పాలనలో ప్రాచుర్యం పొందింది. అంటే మధ్యయుగ కాలంలో హిందూ మతంలో కొత్తగా ఆవిర్భవించిన మతం ఏంటంటే వీరశైవ శాఖ. గుర్తుపెట్టుకోండి, ఇది మధ్యయుగ కాలంలో, మధ్యయుగం అంటే నాకు చరిత్ర అయిపోయిన ఆ మధ్యయుగ కాలంలో హిందూ మతంలో కొత్త శాఖ ఇది వీరశైవ శాఖ అన్నది ప్రారంభించింది. ఈ వీరి పాలనలో చాలా ప్రాముఖ్యతను ప్రాచుర్యం పొందిన గొప్ప మత శాఖ అది. నెక్స్ట్ మొదటి వాళ్ళు అయిపోయినారు కదా, రెండవది యాదవుల మొదట కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. అంటే ఈ యాదవులు ఏం చేశారు, పైన చెప్పుకున్నాం కళ్యాణి చాళుక్యులు వీళ్ళకు సామంతులుగా పనిచేశారు. సామంతులు అంటే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఆడేవాళ్ళు, అలాంటి వాళ్ళు పని చేసేవాళ్ళు. తర్వాత ఏం చేశారు, వాళ్ళు కళ్యాణి చాళుక్యుల యొక్క రాజ్యం అంతరించిపోయిన తర్వాత వీళ్ళు కొత్తగా రాజ్యాన్ని ప్రారంభించారు. వీళ్ళే యాదవ రాజులు అంటారు. వీళ్ళు సామంతులుగా ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రస్తుతం అహ్మద్ నగర్ లేదా నాసిక్ ప్రాంతాలను పరిపాలన చేశారు. నాసిక్ ప్రాంతం అంటే అహ్మద్ నగర్ అంటే ఒక మాటలో చెప్పాలంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఆ ప్రాంతాలు అనుకోండి. ఇది భారతదేశం అనుకోండి, శ్రీలంక అనుకోండి, పై ఉంటుంది చూసిన మధ్యలో నర్మదా నది ఉంటుంది చూసినారా, ఈ ప్రాంతం. ఓకేనా, ఇక్కడ అహ్మద్ నగర్ అంటే మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాంతంలో
మరియు నాసిక్ ప్రాంతాలను పరిపాలన చేశారు వీళ్ళు. ఎవరు? ఈ యాదవులు ఈ యాదవులకు మనకు కాకతీయులకు ఎక్కువ యుద్ధాలు జరుగుతుంటాయి. రుద్రమదేవి సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఆ రుద్రమదేవి సినిమాలో యాదవరాజుతో యుద్ధాలు జరగడం అనేది కనపడుతుంటుంది, చూసినారా? వీళ్ళు ఈ యాదవరాజులు దేనికి సంబంధించిన వాళ్ళు? వీళ్ళు ఆ మహారాష్ట్రకు చెందినవారు. మహారాష్ట్ర అంటే ఇది భారతదేశం అనుకోండి. ఇలా ఉంటే ఇక్కడ మధ్యలో ఉంటుంది, చూసినారా? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, నర్మదా నది ఈ ప్రాంతానికి చెందినవాడు యాదవులు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పైకి జరుపుతున్నది. అహ్మదానగర్ మరియు నాసిక్ ప్రాంతాలను ఎవరు పరిపాలించే? యాదవులు. వీరి రాజధాని దేవగిరి. దేవగిరి అంటే పేరు మళ్ళీ గుర్తుకు రావాలి. ఎవరు? ఒక మాట, దీనినే దౌలతాబాద్ అని కూడా అంటారు. దౌలతాబాద్ ఎక్కడ గుర్తుకు రావాలి? ఇది మీకు ఢిల్లీ సుల్తానులలో తుగ్లక్ అనేవాడు ఉన్నాడు, చూసినాడా? ఢిల్లీ నుంచి దౌలతాబాద్ మహారాష్ట్రలో ఉన్న దేవగిరికి తన రాజధాని మార్చినాడు, చూసినాడా? అప్పుడు ఇప్పటికెళ్ళి ఏం చేశాడు మన వాడు? ఢిల్లీ సుల్తానులు దీన్ని ఆక్రమించి, ఓహో భారతదేశం అంతా మా చెప్పు చేతుల్లో ఉంటే మధ్యలో రాజధాని ఉండాలి అని ఈ తుగ్లక్ గాడు ఏం చేశాడు? ఈ దేవగిరికి ఏం చేశాడు? రాజధాని మార్చాడు. అంటే ఒకప్పుడు ఈ దేవగిరి ఎవరికి రాజధాని? యాదవులకు రాజధాని. ఈ దేవగిరికి మరో పేరేంటి? దౌలతాబాద్. దౌలతాబాద్. ఆల్రెడీ ఢిల్లీ సుల్తాన్ లెసన్ విన్నారంటే ఇది అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. రాజధాని దేవగిరి. బిల్లుమ యాదవ్ రాజవంశం స్థాపకుడు దేవగిరి. బిల్లమ. దేవగిరి వీరి రాజధాని దేవగిరి. బిల్లమ అనేవాడు అంటే యాదవ రాజ స్థాపకుడు. ఇక్కడ చూడండి, ఇంతకుముందు చాళుక్యులకు స్థాపకుడు ఎవడు? రెండవ తైలపుడు. అదే యాదవులకు స్థాపకుడెవడు? బిల్లమ యాదవ. బిల్లమ అని గుర్తుపెట్టుకోండి. బిల్లమ అనేవాడు వీళ్ళ రాజ్యవంశాన్ని స్థాపించాడు. ఈ యాదవులలో సింగన ప్రసిద్ధమైన వాడు, సుప్రసిద్ధమైన రాజు ఎవడంటే సింగన. అంటే గొప్ప రాజు, యుద్ధాలు చేసిన సింగన. సింగము అంటేనే సింహం, సింహంలా యుద్ధం చేసేవాడు అని గుర్తుపెట్టుకోండి. వీళ్ళలో యాదవులలో గొప్పవాడు. ఓకేనా? సింగన సుప్రసిద్ధమైన వాడు. వీళ్ళ రాజ్యము నర్మదా నది. ఏ నది ఒడ్డున విలసిల్లింది అని అడుగుతాడు. ఏ నది? నర్మదా నది. ఏది? యాదవుల యొక్క రాజ్యము నర్మదా నది మధ్య విలసిల్లింది. నర్మదా నుండి షిమోగా వరకు విస్తరించింది. ఢిల్లీ సుల్తానుల దండయాత్ర కారణంగా తమ పాలన ఇల్లు కోల్పోయారు. అంటే ఢిల్లీ సుల్తాన్ ఒక మాటలో చెప్పండి, తుగ్లక్ గాడు అనుకోండి. తుగ్లక్ గాడు కూడా మంచి మంచి యుద్ధాలు చేసి ఓడించిన తర్వాత రాజధాని దేవగిరి. అంటే ఎవరిది రాజధాని? యాదవుల యొక్క దేవగిరి రాజ్యానికి మార్చడం అన్నది జరిగింది. ఓకేనా? మూడో పాయింట్ కూడా చూద్దాం. నెక్స్ట్ మూడో వాళ్ళు ఎవరు? హోయసలు. హోయసలు వీరు ద్వార సముద్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు అధికారంలోకి రాకముందు, అంటే మొదట హోయసలు రాకముందు చోళులు చాళుక్యులకు సామంతులుగా పనిచేసేవాళ్ళు. ఎవరికి? చోళులకు అలాగే చాళుక్యులు. చోళులు అనగానే తమిళనాడు అని గుర్తుపెట్టుకోండి, సింపుల్గా గుర్తుంటుంది. తమిళనాడులో ఉన్న చోళులకు, చాళుక్యులకు, ఇందాక చెప్పుకున్నాం కదా, చాళుక్యులకు సామంతులుగా పనిచేసే వాళ్ళు వీళ్ళు హోయసలు. తమ హోయసులు వీళ్ళు 200 ఏళ్ళ వరకు చేశారు. నెక్స్ట్ ద్వార సముద్రాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. ఈ హోయసుల యొక్క ఒకసారి మ్యాప్లో చూపిస్తాను. ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తే అర్థమైంది. పైన ఉంది హోయసులు, కనిపిస్తుందేమో. ఇదిగో ఇక్కడ కనపడుతుందా? ఇక్కడ హోయసలు ఇక్కడ కనిపించిందా? ఇక్కడ వీళ్ళు పరిపాలన చేయడం అన్నది జరిగింది. ఇక్కడ చూడండి, వీళ్ళు కాదులేండి, వీళ్ళు ఢిల్లీ సుల్తానులు. మనకి ఈ పాఠంలో వీళ్ళ గురించి తెలుసుకుంది. వీళ్ళు వేరు వాళ్ళ గురించి మనకు అక్కర్లేదు. ఓకేనా? హోయసలు అంటే చూసినారు, ఇక్కడ పరిపాలన చేసేవాళ్ళు వీళ్ళు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు వీళ్ళు తమిళనాడుకు సంబంధించిన ఇక్కడ ఉన్నాం కదా, తమిళనాడుకు సంబంధించిన చోళులకు అలాగే చాళుక్యులకు సామంతులుగా మొదట పనిచేసేవాళ్ళు. 200 ఏళ్ళ వరకు సుమారుగా వీళ్ళు పరిపాలన చేశారు. రాజధాని ఏంటి అని అడుగుతాడు. వీళ్ళ రాజధాని ద్వార సముద్రం. ఏ రాజధాని వీళ్ళది? ద్వార సముద్రం. ఎక్కడుంది? ఇది ఇక్కడ ద్వార సముద్రాన్ని రాజధానిగా చేసుకుంటాడు. అంటే ఎగ్జామ్లో హోయసుల యొక్క రాజధాని ఏంటి అని అడుగుతాడు. ద్వార సముద్రం. నెక్స్ట్ బిత్తిగా విష్ణువర్ధన కాలంలో వీరు ప్రాముఖ్యత పొందారు. అంటే ఏంటి? హోయసులలో గొప్పవాడేవాడు అంటే దీనికి సమాధానంగా మనం రాయాల్సింది బిత్తిగా విష్ణువర్ధన. వీరి కాలంలో ప్రాముఖ్యత పొందారు.
4వ బల్లాలుడు ఈ రాజవంశం యొక్క చివరి పాలకుడు. అంటే చివరి లాస్ట్ పర్సన్ ఎవరు? 4వ బల్లాలుడు. బల్లాలుడు అనగానే మనం బాహుబలి సినిమా గుర్తుపెట్టుకోండి, ఆడితోనే ఆ రాజ్యం అంతా వంచిపోయింది అనుకోండి. హోయసలులు కూడా 4వ బల్లాలుడు అన్నవాడితో ఈ హోయసులు అన్న రాజ్యం అంతరించిపోయింది, చివరి పాలకుడు. వీళ్ళు కూడా సంస్కృతాన్ని, కన్నడాన్ని గొప్పగా ఆదరించారు. హోయసులు జైన మతాన్ని, అలాగే మధ్వాచార్యునికి చెందిన ద్వైతము, రామానుజునికి చెందిన విశిష్ట ద్వైతము అనుసరి. ఈ ద్వైతము, విశిష్ట ద్వైతము, ఇందులోనే భక్తి ఉద్యమంలో ఈ రెండింటి గురించి నేను మాట్లాడతాను. కానీ గుర్తుపెట్టుకోండి, మధ్వాచార్యులు ప్రారంభించింది ద్వైతము, రామాంజనులకు సంబంధించింది విశిష్ట ద్వైతము. ఈ రెండింటి గురించి నేను మళ్ళీ చెప్తాను. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ద్వైతము మధ్వాచారానికి చెందినది, విశుద్ధ ద్వైతము రామాంజనేయులకు చెందినది. ఓకేనా? ఈ మతాలు బాగా ప్రాచుర్యం పొందినవి. వీరు మఠాల నిర్వహణలు ప్రోత్సహించారు. అంటే మఠాలు అంటే తెలుసు కదా, అక్కడే ఉండి విద్యాభ్యాసము అన్నింటికి సంబంధించిన మఠాలకు సంబంధించిన దానిని వీళ్ళు ప్రోత్సహించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు, పైకి జరుపుతున్నాం చూడండి. నెక్స్ట్ పాండ్యులు వీళ్ళు కూడా మదురైకి రాజధానిగా చేసుకొని పాలించారు. మదురై అంటే చివరిగా మనకు దక్షిణ భారతదేశం కొన ప్రాంతంలో ఉన్న ప్రాంతాలను గుర్తుపెట్టుకోండి. మదురైని పాండ్యులు రాజధానిగా చేసుకొని పరిపాలన చేయడం అన్నది జరిగింది. ఈ రాజవంశంలో అంటే పాండ్యులలో కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్ర చేసి, కులశేఖరుడు అనేవాడు గొప్పవాడు. ఈయన దక్షిణ భారతదేశాన్ని దాటి శ్రీలంకను కూడా జయించడంలో గొప్ప పోరాట పటిమ కలిగిన వాడు ఈ కులశేఖరుడు. గుర్తుపెట్టుకుని, కులశేఖరుడు పాండ్యులలో విజయవంతం దండయాత్ర పూర్తి చేశాడు. ఈ కులశేఖరి కాలంలో మార్కోపోలో అన్న విదేశీ యాత్రికుడు ఏ దేశానికి? వెన్నీసి యాత్రికుడు ఇతని పరిపాలన కాలంలో సందర్శించాడు, అతని పాలన ప్రసందించాడు. ఎగ్జామ్లో ఏమని అడుగుతున్నాడు? మార్కోపోలో సందర్శించిన రాజు ఎవడు అని అడుగుతాడు. మార్కోపోలో అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎవరు? మామూలుగా రుద్రమదేవి గుర్తుకొచ్చాయి. ఎందుకంటే ఈ మార్కోపోలో అనేవాడు ఇక్కడ రాశాడు చూడు, మార్కోపోలో రుద్రమదేవిని కూడా సందర్శించాడు. రుద్రమదేవితో పాటు ఈ కులశేఖరుణ్ణి కూడా, ఎక్కడ పాండ్య రాజ్యంలో ఉన్న కులశేఖరుణ్ణి కూడా ఈ మార్కోపోలో అన్నవాడు దర్శించాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, బాగా సింపుల్గా చెప్పాలంటే, అంటే కాకతీయులలో అప్పటికి రుద్రమదేవి పరిపాలన చేస్తుంది, పాండ్యులలో అప్పటికి కులశేఖరుడు పరిపాలన చేస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరూ ఒకే కాలానికి చెందిన రాజులు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ కాకతీయ రాజ్యములో రుద్రమదేవి, అలాగే ఇక్కడ పాండ్య రాజ్యంలో కులశేఖరుడు, వీళ్ళిద్దరూ పరిపాలన చేయడం అన్నది జరుగుతుంది. దీన్ని ఇంకొక విధంగా ఏమని అడుగుతాడంటే, రుద్రమదేవికి ఏదో ఒక పాయింట్ అంటారు. రుద్రమదేవికి అదే కాలంలో పరిపాలన చేసే వాళ్ళని ఒక పాయింట్లో ఎగ్జామ్లో ఏమని మాట్లాడతాడంటే, సహభావగా సరేలే ఏందోలే, రుద్రమదేవికి సేమ్ కాలంలో పరిపాలన చేసేవాడు. దీన్ని ఇంకొక పదాన్ని మెన్షన్ చేస్తాడు. ఏం పదాన్ని మెన్షన్ చేస్తాడంటే ఎగ్జామ్లో నాకు గుర్తుకు రావట్లే, సరే గుర్తుకొచ్చేటప్పుడు నేను ఎప్పుడన్నా మధ్యలో నేను మాట్లాడతానులేండి దాని గురించి. అంటే ఒక మాటలో చెప్పండి, రుద్రమదేవికి సమాన కాలంలో పరిపాలన చేసి ఇంకొక రాజు ఎవరు అని అంటే కులశేఖరుడు. ఎక్కడ? పాండ్య రాజ్యంలో. ఆ పాయింట్ పదం గుర్తుకొచ్చి నేను మధ్యలో చెప్తానులేండి. ఓకే, ఇక్కడ మనకు అర్థమైంది కదా ఏంటంటే మార్కోపోలో అనేవాడు వెన్నీసి యాత్రికుడు. ఒకసారి ఎగ్జామ్లో ఏమని అడుగుతున్నాడు? మార్కోపోలో ఏ దేశానికి చెందిన యాత్రికుడు అంటాడు, వెన్నీసి యాత్రికుడు. మార్కోపోలో ఎవరినెవరిని సందర్శించాడు? రుద్రమదేవితో పాటు ఈ కులశేఖరుని కూడా సందర్శించాడు. కులశేఖరుడు పాండ్య రాజ్యానికి చెందినవాడు, రుద్రమదేవి మన కాకతీయ రాజ్యానికి చెందినది. ఓకేనా? పైకి జరుపుతున్నాను చూడండి. ఇంకా ఈ చరిత్ర గురించి, పురావస్తు శాస్త్రవేత్త, పురావస్తు భవనాల అవశేషాల గురించి తెలియజేసేది అంత మనకు అక్కర్లేదు, అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ చూడండి, కాకతీయ రాజ్యం. ఇక్కడ నుంచి మనకు చాలా ఇంపార్టెంట్ కాకతీయ రాజ్యం. ఆంధ్ర అనే పదానికి గౌరవాన్ని చేసిన వారు ఎవరంటే కాకతీయులు. గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటాము? విజయనగర రాజులు అని అనుకుంటాం. విజయనగర రాజులు, అందులో మనకు ఎవరు కనపడదు? శ్రీకృష్ణదేవరాయలు కనపడదు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు రాష్ట్రాలనే కాకుండా మిగతా ప్రాంతాలను కూడా పరిపాలించారు. కానీ ఆంధ్ర అనే ప్రాంతానికి గౌరవాన్ని తీసుకుని వచ్చింది మాత్రం కాకతీయులే. ఓకేనా? నెక్స్ట్
కాకతీయులు మొదట్లో రాష్ట్రకూటులకు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పశ్చిమ చాళుక్యులు అంటే మొదట్లోనే చూసినా కళ్యాణి చాణక్యులు వాళ్లకు సామంతులుగా ఉండేవాళ్ళు. ఎగ్జామ్లో ఎన్నోసార్లు అడిగాడు. కాకతీయులు మొదట ఎవరికి సామంతులుగా ఉండేవాళ్ళు అనే రాష్ట్రకూటులకు మరియు పశ్చిమ చాళుక్యులకి ఇద్దరికి సామంతులుగా ఉండేవాళ్ళు. పశ్చిమ చాళుక్యుల పతనానంతరం కాకతీయుల రాజ్యం ఆవిర్భవించింది. ఇది కూడా అడిగాడు. ఎవరి రాజ్య పతనానంతరం కాకతీయ రాజ్యం ఆవిర్భవించింది అని అడిగాడు. ఎవరి రాజ్యము? పశ్చిమ చాళుక్యులు అంటే కళ్యాణి చాళుక్యుల యొక్క రాజ్యం అంతరించిపోవడంతో ఈ కాకతీయుల రాజ్యం అన్నది ఆవిర్భవించింది. అసలు కాకతీయులకు ఆ పేరు ఎందుకు వచ్చింది అన్నది చాలా ఇంపార్టెంట్. ఎన్నోసార్లు అడుగుతున్నాడు. కాకతీయులకు ఆ పేరు ఎందుకు వచ్చింది? దీనికి రకరకాల, ఎందుకంటే ఆ కాలంలో చరిత్ర గురించి ఎవరికి తెలియదు కాబట్టి ఒక్కొక్కరు ఒకటి చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇందులో ఏది వాస్తవమో ఎవరికి తెలియదు. కానీ ఒకప్పుడున్న నానుడిలు ఒకసారి చూద్దాం. కాకతీయులకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే కాకతి అనే దేవతను ఆరాధించడం కారణంగా వీరికి కాకతీయులు అని పేరు వచ్చింది. ఎన్నోసార్లు ఎగ్జామ్లో కాకతీయులకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇది అడుగుతాడు. కాకతి అన్న దేవతను ఆరాధించడం వల్ల వీళ్ళకు కాకతీయులు అన్న పేరు రావడం. ఇది కాకతి అంటే ఎవరు? దుర్గాదేవికి మరొక రూపం కాకతి అన్న దేవత. కాకతి అనే కోటను సంరక్షకులుగా ఉండేవాళ్ళు కాబట్టి కాకతీయులని ఇంకొకటి చెప్పారు. కాకతి అనే కోట, ఇక్కడ కాకతి అంటే దేవత కదా, రెండోసారి కాకతి అనే కోట ఉంది. దానికి ఒకప్పుడు వీళ్ళు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు కదా, అప్పుడు ఆ కోటకు వీళ్ళు కాపలా కాసేవాళ్ళట. కాపలా కాసేవాళ్ళు కాబట్టి వీళ్ళ కాకతీయులు అని పేరు వచ్చింది అని చెప్తున్నారు. మరికొందరు వీళ్ళు చోళులు పరిపాలించిన కాకతీపురానికి చెందిన వాళ్ళే ఈ కాకతీయులని ఇంకొంతమంది కూడా చెప్పారు. ఒకప్పుడు చోళులు పరిపాలన చేసే కాకతీపురం అనే ఒక ఊరు ఉండేది, ఒక ప్రాంతం ఉండేది, దానికి చెందిన వాళ్ళే ఈ కాకతీయులని ఒక్కొక్క నానుడు ఉంది. అంటే మొత్తానికి 3 నాణులు. ఒకటి ఏంటి? కాకతి అనే దేవత, రెండవది కాకతి అనే కోట, మూడవది కాకతి అనే పట్టణము. ఈ 3 దానిల వల్ల వీళ్ళ కాకతీయులు అనే పేరు వచ్చిందని 3 నానుడులు కనబడుతుంది. 3 నేను ప్రతి పాయింట్ వివరంగా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోవాలి. కాకతీయ రాజవంశం గుండ్యన చేత స్థాపించబడింది. పోయినసారి డిఎస్సిలో కూడా అడిగాడు డైరెక్ట్. కాకతీయ యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు అని అడిగాడు. ఎవరు? గుండ్యన. ఓకేనా? ఈ కాకతీయుల రాజ్య ఈ ప్రాంతం యొక్క విస్తరణ అయితే దీనిని త్రిలింగ దేశం అని పిలుస్తాడు. త్రిలింగ దేశం. కాకతీయుల రాజ్యాన్ని ఏమని పిలుస్తారో అని అడుగుతాడు. త్రిలింగ దేశం. ఓకేనా? త్రిలింగ దేశం అంటే ఏంటి? ఇక్కడ రాశారు చూడండి. త్రిలింగ దేశం మీకు తెలుసు అన్న. త్రిలింగ దేశం అంటే కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామము, ఈ 3 ప్రాంతాలను కలిపి త్రిలింగ దేశం అంటాడు. కాళేశ్వరం అనేది తెలంగాణలో ఉంది, శ్రీశైలం అనేది రాయలసీమలో ఉంది, ద్రాక్షారం అనేది తీరాంధ్రలో, కోస్తాంధ్రలో ఉంది. ఈ 3 ప్రాంతాలను కలిపితే దీనిని త్రిలింగ ప్రాంతం అంటారు. ఓకేనా? దీనిని త్రిలింగ ప్రాంతం అంటారు. ఓకేనా? కాళేశ్వరం తెలంగాణ, శ్రీశైలం రాయలసీమ, ద్రాక్షారసము తీరాంధ్ర, ఈ 3ని కలిపి త్రిలింగ దేశం అంటారు. ఈ త్రిలింగ దేశం అనే ఎవరికి పేరు? కాకతీయుల యొక్క రాజ్యానికి త్రిలింగ దేశం అని పేరు. ఓకేనా? కాకతీయులు నెక్స్ట్. కాకతీయులు తమ మొదటి రాజధాని హనుమకొండ. ఎన్నోసార్లు అడిగారు. కాకతీయుల యొక్క మొదటి రాజధాని ఏంటి అంటాడు. ఏంటి? హనుమకొండ. తర్వాత ఏంటి? ఓరుగల్లు, వరంగల్కు మార్చారు. మొదటిది ఏంటి? హనుమకొండ. కాకతీయుల రాజులో రుద్రదేవుడు. గుర్తుపెట్టుకోండి, మనకు ఈ పేర్లు కలిగిన వాళ్ళు 2 రాజులు కనపడతారు. పేర్లని కన్ఫ్యూజ్ కాకుండా చెప్తాను. రుద్రదేవుడు మొదటి రాజు. అంటే కాకతీయులలో ప్రళయ తర్వాత గొప్ప రాజు ఎవరంటే రుద్రదేవుడు. రుద్రదేవుడు ఏం చేశాడు? కొత్త రాజధాని ఓరుగల్లును నిర్మించాడు. అంటే ఏంటి? ఈ రుద్రదేవుడు ఓరుగల్లు అనే రాజ్యాన్ని కొత్త రాజధాని నిర్మించాడు. అంటే ఓరుగల్లు రాజ్యాన్ని నిర్మించింది ఎవడు అని అడుగుతాడు. ఎవరు? రుద్రదేవుడు. కాకతీయులను రుద్రదేవుడు ఓరుగల్లు నిర్మించాడు. నిర్మించిన తర్వాత హనుమకొండ నుండి ఓరుగల్లుకు రాజధాని మార్చాడు. ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు? ఏమని అడిగాడంటే హనుమకొండ నుండి ఓరుగల్లుకు రాజధానిని మార్చిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. ఎవరు? రుద్రదేవుడు. ఈయననే కదా కట్టింది. అందుకోసమే రాజధాని ఓరుగల్లుకు మార్చడం అన్నది జరిగింది. వీరిని ఆంధ్ర రాజులని కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకు కాకతీయులను ఏమని పిలుస్తారు అంటే కేవలం ఆంధ్ర రాజులు అని పిలవడం అన్నది జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయలకు వచ్చినప్పుడు అక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఓకేనా? కానీ ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకుని ఆంధ్ర రాజులు ఎవరిని? కాకతీయులను. ఓకేనా? నెక్స్ట్ మన మొదటి తెలుగు గ్రంథం. ఇప్పుడు పోయినసారి డిఎస్సిలో ఎస్ఏలో కూడా అడిగాడు దీన్ని. మొదటి తెలుగు గ్రంథముగా పిలువబడుతున్నది ఏంది? శ్రీమదాంధ్ర మహాభారతం.
శ్రీమదాంధ్ర మహాభారతం. దీన్ని రచించిన వారు ఎవరంటే తిక్కన గారు. ఈ తిక్కన గారు ఏం చేశారు? శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రచించారు ఈ తిక్కన గారు. ఈ కాలానికి చెందినవారు. ఎవరి కాలము? కాకతీయుల యొక్క కాలానికి చెందిన వాళ్ళే ఈ తిక్కన గారు. ఓకేనా? ఇది తెలుగు మొదటి గ్రంథముగా పిలువబడుతుంది. నెక్స్ట్ ఓరుగల్లు ప్రస్తుత పేరు. ఇందాక ఓరుగల్లుకు మార్చినాడు కదా రుద్రదేవుడు, ఓరుగల్లుకు మార్చాడు. అదేంటి ప్రస్తుతానికి దాన్ని ఏమంటున్నారు? వరంగల్ అంటున్నాం. ఇప్పుడు ఈ తెలంగాణలో ఉంది. ప్రాచీన నామం ఏంటి? ఏకశిలా నగరం. ఇది కూడా అడుగుతున్నాం. ఓరుగల్లుకు ప్రాచీన నామం ఏంటి అని అడుగుతాడు. లేదంటే వరంగల్కు ప్రాచీన పేరేంటి? ఏకశిలా నగరము, ఒకే శిలా నగరము అని అర్థం. పైకి జరుపుతున్న చూడండి, కాకతీయులలో ముఖ్యమైన పాలకులు. ఇక్కడ చూడండి, రెండవ పోలరాజు అంటే ఎవరు? వీళ్ళతోనే కాకతీయ పరిపాలన స్వతంత్రంగా ప్రారంభించిన మొదటివాడు అంటే మొదటి రాజు అని గుర్తుపెట్టుకో. కాకతీయులు ఆల్రెడీ పాలనలో ఉన్నారు, స్వతంత్రంగా రాజ్యాన్ని పరిపాలన చేసిన మొదటి రాజు ఎవరు? పోలరాజు. రుద్రదేవుడు అనగానే మనకి ఏం గుర్తుకురాలి? మొదటిది రాజధానిని వరంగల్కు షిఫ్ట్ చేసిన వాడు. హనుమకొండలో రుద్రేశ్వరాలయాన్ని కూడా నిర్మించిన వాడు ఈయన. అందుకే రుద్రదేవుడు, రుద్రేశ్వరాలయం. నెక్స్ట్ ఈయన తర్వాత మహాదేవుడు. దేవగిరి కోట ముట్టడి సమయంలో మరణించాడు. దేవగిరిని ముట్టడి చేద్దామని ఈయననే వెళ్ళి అక్కడే చనిపోయాడు మహాదేవుడు. ఈయన స్వల్పకాలం, అందరికంటే తక్కువ కాలం పరిపాలన చేసిన రాజు ఎవడు అని అంటే మహాదేవుడు. నెక్స్ట్ గణపతి దేవుడు. ఇతని పాలనను స్వర్ణయుగం అంటారు. ఇతని గురించి ఒక్కొక్కటి ఆలోచించేది. ఎందుకంటే రుద్రమదేవి యొక్క తండ్రి గొప్ప పాలకుడు. నౌకల ద్వారా వ్యాపారం చేసి రాజ్యాన్ని గొప్పగా విస్తరింపజేసిన, మామూలుగా ఉండదు. గొప్ప పాలకుడు, చాలా కాలం పరిపాలన చేస్తాడు ఈ రుద్రదేవుడు. రుద్రమదేవి కాకతీయులలో మహిళా పాలకులు రుద్రమదేవి. అదే ఢిల్లీ సుల్తానాలో మహిళా పాలకురాలు రజియా సుల్తానా. ఓకేనా? ఇంతకుముందు కూడా చెప్పాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రతాపరుద్రుడితో కాకతీయ పాలన అంతమైపోయింది. ఎందుకంటే ఢిల్లీ సుల్తానులు వచ్చి ఈ ప్రతాపరుద్రుడిని క్లోజ్ చేసేస్తారు. అంతటితో కాకతీయుల యొక్క పాలన క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మీకు రెండు పేర్లు రుద్రదేవుడు అని రెండు పేర్లు అని చెప్పాను కదా, ఇప్పుడే చెప్పేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, రుద్రదేవుడు అని ఒక ఆయన కనపడుతున్నాడు కదా. రుద్రమదేవి కూడా రుద్రదేవ మహారాజు అనే పేరు కూడా ఉంది. చాలా కన్ఫ్యూజ్ కాకూడదు. రుద్రదేవుడు అంటే ఒక ఆయన, పక్కాగా రాజు సపరేట్గా ఉన్నాడు. రుద్రదేవ మహారాజు అమ్మాయి అయినా కానీ తన పేరుని ఏమని పెట్టుకుంది? రుద్రదేవ మహారాజు అని పిలువబడేది. ఎవరు? రుద్రదేవ మహారాజు ఎవడరా అనుకోకండి, రుద్రమదేవికే మరో పేరు అది. ఓకేనా? ఇప్పుడు కన్ఫ్యూజ్ కాదు కదా. నెక్స్ట్ పైకి జరుపుతున్నా, మిగతాది కూడా మాట్లాడదాం. రెండవ ప్రోలరాజు అంటే మొదటివాడు, గుర్తుపెట్టుకో. రెండవ ప్రోలరాజు కాకతీయ చరిత్ర మైలురాయి. ఎందుకంటే ఈయనతోనే ప్రారంభమైంది. చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పడి, ఎందుకంటే ఒకప్పుడు చాళుక్యుల కింద ఉన్నారు కదా. ఈ రెండవ రాజు వాళ్ళని ఎదిరించి ఏం చేశాడు? స్వతంత్ర రాజ్యాన్ని పరిపాలన స్టార్ట్ చేశాడు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏం లేదు. నెక్స్ట్ రుద్రదేవుని విజయాలు హనుమకొండ శాసనంలో వివరించి, ఈ గుడి గుర్తుపెట్టుకోండి, హనుమకొండ శాసనం. ఆ రుద్రదేవుని యొక్క విజయాలను వివరించిన శాసనం ఏంటి అని అడుగుతాడు. ఏంటి? హనుమకొండ శాసనం. ఈ రుద్రదేవుడు ఏం చేశాడు? సంస్కృత భాషలో నీతి సారము అనే గ్రంథాన్ని రాశాడు. పోయినసారి టెట్లో అడిగాడు. ఏమని అడిగాడు? నీతి సారము అనే గ్రంథాన్ని రచించిన వాడు ఎవడు అని అడిగాడు. రుద్రదేవుడు. ఏ సారము? నీతి సారం అనే గ్రంథాన్ని రచించాడు. రాజు అయినప్పటికీ గ్రంథాన్ని రాశాడు ఈయన కవి కాదు, రాజు అయినప్పటికీ ఒక గ్రంథం రాసినాడు. దాని పేరేం పేరంటే నీతి సారం. రాసిన కవి ఎవరు? రుద్రదేవుడు. కవి అనగానే మన నన్నయ్య, తిక్కన ఆ పేర్లు గుర్తుపెట్టాం. కానీ ఇక్కడ రాజే గ్రంథాన్ని రాశాడు. ఓకేనా? హనుమకొండలో 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించాడు. ఎవరు? రుద్రదేవుడు. మర్చిపోయినా, ఇక్కడ నీతి సారం ఏ భాషలో రచించాడని కూడా అడుగుతాడు, సంస్కృత భాషలో. అందరూ ఏమనుకుంటాడు? తెలుగు, కన్నడ అని అనుకుంటారు. మనవాడు రుద్రదేవుడు తెలుగు రాజు అయినప్పటికీ గ్రంథాన్ని రాసింది మాత్రం సంస్కృత భాషలోనే రాశాడు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అప్పట్లో బాగా ఫేమస్ అయిన భాష ఏంటంటే సంస్కృత భాష. ఓకేనా? హనుమకొండలో 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించాడు. చాలాసార్లు అడిగాడు 1000 స్తంభాల గుడిని నిర్మించిన వాడు ఎవడు అనుకుంటారు. మనం అనుకుంటాం చాలాసార్లు గణపతి దేవుడు లేకపోతే రుద్రమదేవి అనుకుంటారు. కాదు, ఎవరు? రుద్రదేవుడు. సరేనా? అతను 1000 స్తంభాలు నిర్మించాడు. అతడు ఓరుగల్లు అతని వారసులు రాజధానిగా ఓరుగల్లు నిర్మించింది అతడే. తర్వాత రాజధానిగా మార్చేసుకున్నాడు. నెక్స్ట్ గణపతి దేవుడు. స్వర్ణయుగం అని చెప్పాను కదా. గణపతి దేవుడు సుదీర్ఘకాలం 63 ఏళ్ళు పరిపాలన చేశాడు. తెలుగు మాట్లాడే ప్రజలందరినీ దాదాపు మొత్తం భూమిని
ఒక తాటిపైకి తెచ్చిన వాడెవడు? రుద్రదేవుడు. ఈయననే ఏమంటారంటే మహామండలేశ్వర అనే బిరుదు కలదు. ఎగ్జామ్లో ఎన్నోసార్లు అడిగాడు మహామండలేశ్వర అనే బిరుదు ఎవరికి ఉంది అని. రుద్రదేవుడిని కన్ఫ్యూజ్గా చాలా ఇస్తాడు, కానీ గుర్తుపెట్టుకుని గణపతి దేవుడు. ఓకేనా, మహామండలేశ్వరుడు అన్న పేరు ఈయనకే ఉంది. నెక్స్ట్, కాకతీయుల యొక్క పరిపాలన కాలంలో ఈ గణపతి దేవుని దగ్గర బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మోటుపల్లి శాసనం. ఈ శాసనం దేని గురించి తెలియజేస్తుందంటే పన్నుల విధింపు, విదేశీ వాణిజ్యము, వివిధ వస్తువులపై పన్ను రేట్లు విధించే తీరును వివరిస్తుంది. ఇది ఎవరికి సంబంధించినది? గణపతి దేవునికి సంబంధించినది. గణపతి దేవునికి ఎగ్జామ్లో ఎన్నిసార్లు అడిగాడని. మోటుపల్లి శాసనం ఎవరికి సంబంధించింది? గణపతి దేవుని. మోటుపల్లి శాసనం దేని తెలియజేస్తుంది? ఏదాన్ని తెలియజేస్తుంది? పన్నుల గురించి, విదేశీ వాణిజ్యం గురించి. అంటే ఇతరుల దేశాలతో వాణిజ్యం చేస్తాం కదా, వ్యాపారము, దాని గురించి, పన్నుల గురించి తెలియజేస్తుంది. ఏది? మోటుపల్లి శాసనము. ఓరుగల్లు కోట నగర నిర్మాణం పూర్తి చేసే ఎవడు? ప్రారంభించింది మాత్రం రుద్రదేవుడు, పూర్తి చేసింది గణపతి దేవుడు. అర్థమవుతుందా? ఓరుగల్లు కోట నగర నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించింది రుద్రదేవుడు, కంప్లీట్ చేసింది ఎవరు? కంప్లీట్ చేసింది మాత్రము గణపతి దేవుడు. మీకు తెలుసా అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. అన్నపక్షి అనే సంస్కృత పదం పౌరాణిక పక్షి అయిన హంసను సూచిస్తుంది. అన్నపక్షి అనేది దేన్ని సూచిస్తుంది? పౌరాణిక పురాణాలలో ఉన్న హంసను సూచిస్తుంది. ఇది కాకతీయ కళాతోరణము పైన రెండు వైపులా ఉంటుంది. కాకతీయ కళాతోరణం రెండు వైపులా ఉంది. ఒకసారి చూపిస్తాను, ఫోటోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ కనపడుతుందా? ఇది కూడా చూడండి, ఇక్కడ హంస. దీన్ని అన్నపక్షి అంటారు. అన్నపక్షి అంటే ఇది పౌరాణిక పక్షులలో హంసను సూచిస్తుంది. ఇది కాకతీయుల యొక్క కళాతోరణం అంటారు. అంటే ఏంటి? ఎంట్రన్స్ అనుకోండి. కళాతోరణం అన్నపక్షిని సూచిస్తుంది, రెండు వైపులా ఉంటుంది. నెక్స్ట్, రుద్రమదేవి పవర్ఫుల్ క్యాండిడేట్. ఒక స్త్రీ అయినా కానీ రుద్రమదేవి మహిళా పాలక. మహిళ అనగానే ఎంతోమంది ఈమెను ఎదిరించారు. యాదవులు, చోళులు, పాండ్యులు, ఇలాంటి కళింగ గణపతులు ఆమె పాలనను వ్యతిరేకించారు. ఎందుకంటే ఒక ఆడాయమని చాలా రచ్చరచ్చ చేయడం అన్నది జరిగింది ఈమె కాలంలో. ఈమె ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటో ఒకసారి చూద్దాం. యాదవ రాజులలో మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దాడి చేశాడు. ఈ మహాదేవుని ఏం చేసింది? రుద్రమదేవి అతన్ని ఓడించి శాంతి ఒప్పందం చేర్చుకుంది. ఇక్కడ చూడండి, రుద్రమదేవితో యుద్ధం చేసిన యాదవరాజు ఎవడు అని అంటారు? మహాదేవుడు ఎవరితో యుద్ధం చేసినాడు? రుద్రమదేవితో యుద్ధం చేసి ఓడిపోయి శాంతి ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. అంటే శాంతి ఒప్పందం అంటే మీకు ఇంత పన్ను కడతాము, ఇంకా ఎప్పుడు మా దేశం మందికి యుద్ధానికి రావద్దని చెప్పుకోవడం. నెక్స్ట్, నెల్లూరులో రుద్రమదేవి పాలన వ్యతిరేకించిన కాకతీయ సామంతరాజు ఒకడు ఉంటాడు. ఆయన పేరు అంబదేవుడు. ఆయన మహాదేవుడు, ఈయన అంబదేవుడు. అంబదేవుడి నుంచి కూడా మరో దారుణమైన ఇబ్బంది ఎదుర్కొంది. ఆయనపై దండెత్తి అతని ఆధీనంలో, అంబదేవుని యొక్క ఆధీనంలో ఉన్న త్రిపురాంతకం అన్న ప్రాంతాన్ని, దాని చుట్టుపక్కల ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. ఎవరు? అమ్మదేవుడు అనేవాడు ప్రజలను చాలా ఇబ్బంది పెడుతుంటే ఈ రుద్రమదేవి ఏం చేసింది? అమ్మదేవుని ఓడించి అతని ఆధీనంలో ఉన్న త్రిపురాంతకం అన్న ప్రాంతాన్ని, దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను స్వాధీనం చేసుకుంది. ఎవరు? రుద్రమదేవి. నెక్స్ట్, ఈ రుద్రమదేవి ఆస్థానం సందర్శన ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో. ఇటాలియన్కి మరో పేరేంటి? వెన్నీస్ యాత్రికుడన్నా ఇటాలియన్ యాత్రికుడన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇటాలియన్. నేను ప్రతి పాయింట్ చెప్తున్నాను, ఓకేనా? ఊరికే వినడం కాదు, దీన్ని నోట్స్ రాసుకుంటే ఖచ్చితంగా మీకు జాబులు వచ్చాయి. ఊరికైనా విన్నారంటే ఏం రాదు. ఓకే, అర్థమైంది కదా? ఇక్కడ ఇటాలియన్ అన్నా వెన్నీస్ యాత్రికుడన్నా ఒకటే. మార్కోపోలో ఎవరిని సందర్శించారు? రుద్రమదేవి. ఇంతకుముందు ఇంకొకరిని కూడా చెప్పాను. ఎవరిని? పాండ్యరాజులలో ఉన్న కులశేఖర్ను కూడా ఈ వ్యక్తి సందర్శించడం అన్నది జరిగింది. ఎవరు? మార్కోపోలో అనేవాడు. ఓకేనా? పైకి జరుపుతున్నాం చూడండి. ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పాలకుడైన చాళుక్య వీరభద్రుని వివాహం చేసుకున్నాడు. చాళుక్య వీరభద్రుడు మనకు సినిమాలో చూపించాడు. రుద్రమదేవి సినిమా చూస్తే రానాకని పెళ్లి చేసుకుంటారు, చూసినారా? వాని పేరు చాళుక్య వీరభద్రుని వివాహం చేసుకోవడం జరిగింది. రుద్రమదేవి తన మనవడు ప్రతాపరుద్రుని తదుపరి వారసునిగా ప్రకటించింది. అంటే కొడుకును కాకుండా మనవన్ని ప్రతాపరుద్రునిగా ప్రారంభించింది. మీకు తెలుసా అంటే ఖచ్చితంగా తెలుసుకొని సావాల్సిందే మనం. రుద్రమదేవి గల ఇతర పేర్లు. రుద్రమాంబ పేరు గుర్తుపెట్టి రుద్రదేవ మహారాజు. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన. రుద్రదేవ అంటే రెండు కనపడతాడు, మహారాజు. రుద్రదేవ మహారాజు అంటే ఎవరో కాదు, రుద్రమదేవే. మీకు తెలుసా? రుద్రమదేవి పాలనా కాలంలో బొల్లి నాయకుడు వేయించిన శాసనాలలో కొంత భాగం.
బొల్లి నాయకుడు. నాయకుడు అంటే సామంతరాజులు అని చెప్పాను కదా, ఈ బొల్లి నాయకులు ఏం చేశాడంటే ఒక శాసనాన్ని వేయించాడు. అంతలో కొంత భాగం ఏం చెప్తాదంటే, సంక్రాంతి పర్వదినం సందర్భంగా గుర్తుపెట్టుకుని ఏ పర్వదినం అంటాడు, సంక్రాంతి పర్వదినం సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారాజు అంటే ఎవరో కాదు, ఇక్కడ రుద్రమదేవి ఏం చేసింది, ప్రవేశ ద్వార సంరక్షకుడైన బొల్లి నాయకుడు 10 కొలతల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు కరంగ గ్రామంలో స్వీయ నాయంకర పరిధిలో భూమిని తమ రాజైన రుద్రదేవ మహారాజు గౌరవార్థం దానమిచ్చాడు. ఇప్పుడు ఒక్క మాటలో చెప్తాను చూడండి. బొల్లి నాయకుడు ఒక శాసనం వేయించాడు. ఆ శాసనం ఏ రాజుకు సంబంధించిందని అడుగుతాడు. ఏ రాజుకు? కాకతీయ రాజులైన రుద్రమదేవికి మరో పేరుంది రుద్రదేవ మహారాజు. ఏ దానికి ఇచ్చాడు అంటే ఈ బొల్లి నాయకుడు ఏం చేశాడు, సంక్రాంతి పండుగ వచ్చిందని చెప్పేసి తనలో ఉన్న 10 కొలతల భూమిని, అంటే ఆ కొలతలు ఏంటో తెలియదు పాతకాలంలో, 10 కొలతల భూమిని ఏం చేశాడు, కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు కరంజ గ్రామంలో ఏం చేశాడు, తన స్వీయ నాయంకర పదవి అంటే అతడు పరిపాలన చేసే నాయంకర పదవిలో కొంత భూమిని దానం చేశాడు. ఎవరి గౌరవార్థము? రుద్రదేవ మహారాజు గౌరవార్థం, అంటే రుద్రమదేవి గౌరవార్థం బొల్లి నాయకుడు ఒక శాసనం వేయించి అందులో ఇవ్వడం అన్నది జరిగింది రుద్రమదేవి కాలంలో. ఓకేనా, పైకి జరుపుతున్నాను చూడండి. వీళ్ళ కాలంలో రాజకీయ పాలన ఎలా ఉండేది. కాకతీయుల సార్వభౌమాధికారం కలిగిన రాజ్యపాలన చిన్న చిన్న విభాగాలుగా విభజించారు. అంటే వాళ్ళ పెద్ద రాజ్యం అనుకుని దాన్ని ఏం చేశారు, ముక్కలుగా చిన్న భాగాలుగా విభజించారు. ఒక్కొక్క దాన్ని ఒక సైనికునిగా నియమించారు. దీనిని వీళ్ళని ఏమంటారంటే నాయంకరులు అంటారు. ఇంకా బొల్లి నాయకుడు అన్నారు చూసినాడు, అలాంటి నాయకులు చాలామంది ఉంటారు. వీళ్ళు మొత్తం ఎంతమంది ఉంటారు, 72 మంది ఉంటారు. చూపిస్తాను లేని అది కూడా. ఈ మొత్తం ఈ నాయకులతో పరిపాలన చేయడం, దీనినే నాయంకర వ్యవస్థ అంటే భాగాలుగా విభజించి ఒక్కొక్కరిని ఒక్కొక్క భాగం మీద నాయకుడిగా పెట్టడాన్ని నాయంకర వ్యవస్థ అంటారు. అంతే, పైకి జరుపుతున్నాం చూడండి. ఈ నాయంకరులు ఏం చేసేవాళ్ళు, పన్నులు వసూలు చేసుకోవడానికి వీళ్ళకు సొంతంగా కొన్ని గ్రామాలు వచ్చేవి. అంటే వాళ్ళు వాళ్ళ బ్రతుకు తెరువు కోసం సాగాలి కదా వాళ్ళ జీవితం కూడా, అందుకే కొన్ని గ్రామాలు ఇచ్చేవాళ్ళు. దాని మీద వీళ్ళు పన్నులు వసూలు చేసుకుని, కానీ అవే గ్రామాలకు శాశ్వతంగా ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే చక్రవర్తి ఏం చేసే ఒక చోటు నుంచి మరో చోటికి వీళ్ళను కొత్త ప్రదేశానికి బదిలీలు చేసేవాళ్ళు. ఎందుకు బదిలీలు చేసాలు, ఒకే చోట ఉంటే ఒకే చోట ఉంటే, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలను తమ వైపు తిప్పుకొని కాకతీయుల మీద తిరుగుబాటు చేస్తారేమో అని చెప్పేసి వీళ్ళను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అర్థమవుతుందా, బదిలీలు చేసేవాళ్ళు. ప్రతాపరుద్రుని పరిపాలన నాటికి అంటే ముగింపు నాటికి 72 నాయంకరులు ఉండేవాళ్ళు. ఎంతమంది? 72, 72 నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఆ కాలంలో గ్రామ పరిపాలన ఎలా ఉండేది, గ్రామ పరిపాలన అనే విభాగాలను స్థల నాడు అనే 2 తరగతులుగా విభజించేవాళ్ళు. గ్రామాలను 2 తరగతులు అంటే 2 మనకి తరగతులు అనగానే 2 రోస్ అనుకోండి, 2 స్టేజెస్ అనుకోండి, గుర్తుకు సింపుల్గా 2 తరగతులుగా డివైడ్ చేసేవాడు. ఎలా విభజించేవాళ్ళు, 10 నుండి 60 వరకు గ్రామాల సమూహాన్ని 10 నుండి 60 వరకు గ్రామాల సమూహాన్ని స్థల అంటారు. అంటే స్థల నాడు అని 2 విధాలుగా డివైడ్ చేశారు కదా. 10 నుంచి 60 గ్రామాలు కలిపితే దానిని ఒక స్థల అంటారు. కొన్ని స్థలాల కలయికతో ఏర్పడిన ప్రాంతాన్ని నాడు అంటారు. కొన్ని స్థలాలు అంటే ఇప్పుడు 10 నుండి 60 గ్రామాలు కలిపితే ఒక స్థలం అనుకోండి. ఇలాంటి స్థలాలు ఒక 4, 5 కలిపితే దానిని ఏమంటారు, నాడు అంటారు. ఆ నాడు అంటారు. ఈ నాడును పరిపాలన చేసే వాళ్ళు ప్రాంతాన్ని నాడు అంటారు. స్థల నాడు అని 2 ప్రాంతాలు ఉంటాయి. నెక్స్ట్ ఆయగారులు అని పిలువబడే గ్రామాధికారులు. పోయినసారి ఎగ్జామ్లో అడిగారు, కాకతీయుల కాలంలో గ్రామాధికారులను ఏమంటారు? ఆయగారులు. ఓకేనా, గ్రామాల పరిమాణాలు పర్యవేక్షించే గ్రామ ప్రధాన పరిపాలన విభాగము. ఇక్కడ పరిపాలనా విభాగం ప్రధానమైనది ఏంటంటే వీళ్ళకు గ్రామము. అంటే ఇక్కడ మీరు గ్రామాలను పరిపాలన చేసే వాళ్ళు ఆయగారులు అంటారు. 10 నుండి 60 ప్రాంతాల కలయికనే ఏమంటారు? స్థల అంటారు. కొన్ని స్థలాల కలయికనే ఏమంటారు? నాడు అంటారు. ఓకేనా, అర్థమైంది కదా. ఇంకేం లేదు ఇక్కడ నేర్చుకోవాల్సింది. పైకి జరుపుతున్నాను చూడండి. మీకు తెలుసా అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. రాచపొలం పదం గుర్తుపెట్టుకుని అక్కడక్కడ కనపడుతుంది. రాచపొలం అంటే రాజుకు చెందిన భూమిని రాచపొలం అంటారు, అంతే. నెక్స్ట్ వెలిపొలం అంటే దీన్ని వెలిచేను అంటారు. నీటి వసతి కలిగిన భూమి. ఎన్నోసార్లు అడిగాడు దీన్ని, ఎగ్జామ్లో కూడా అడిగాడు. నీటి వసతి కలిగిన కాకతీయులలోని భూమిని ఏమంటారు అని అడిగాడు. ఏంటి? వెలిపొలం. దాన్ని వెలిచేను అని అంటున్నాడు. నెక్స్ట్
కాకతీయుల కాలంలో కరణం, ఇక్కడ కాలంలో గ్రామ పరిపాలన అధికారులు ఎవరెవరు ఉంటారు? కరణం అంటే ఏంటి? గ్రామంలో భూమికి సంబంధించిన రికార్డులను పర్యవేక్షించేవాడు. అంటే వీళ్ళకి ఎంత భూమి ఉంది కొలత వేసి దానికి పర్యవేక్షించే వారిని ఏమంటారు? కరణం అంటారు. గ్రామానికి పెద్ద ఏమంటారు? రెడ్డి అంటారు. అంటే ఆ గ్రామానికి మాత్రమే పెద్ద రెడ్డి అంటారు. కానీ ఇక్కడ చూడండి, గ్రామ అధికారులు గ్రామ పరిపాలన చూసుకునే వాళ్ళు వీళ్ళేంటంటే ఆయగారులు అంటారు. ఓకేనా? ఇక్కడ గ్రామ పెద్దను రెడ్డి అంటారు. గ్రామ పరిపాలన అధికారులు అని ఏమంటారు? ఆయగారులు అంటారు. నెక్స్ట్ గ్రామంలో ఉన్న పోలీసు రక్షక భటులు అంటే పోలీసు అనుకోండి, వాళ్ళని తలారి అనేవాళ్ళు. ఏమంటారు? తలారి. పైకి జరుపుతున్న చూడండి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది అంటే భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం. భూమిపై వేసే శిస్తు అంటే ఏంది? పన్ను. ఆ పన్ను ప్రధాన ఆదాయ వనరుగా ఉండడం అన్నది వీళ్ళకు జరిగేది. ఓకేనా? ప్రభుత్వ భూమిని కౌలుగు ఇక్కడ రాజు యొక్క సొంత ఆస్తి ఏమంటారు? రాచపొలం. ఇందాక చెప్పిన రాజు అది. ఓకే. నెక్స్ట్ కొంత రాజు స్థలం ఉంది, రాచపొలం ఉంది కదా, రాజుకు సంబంధించిన భూమిని, ఆ భూమిని ఏం చేసేవారంటే ప్రభుత్వ భూమిని అంటే రాజు యొక్క భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసే రైతులు అర్థసిరి అని పిలువబడేవాళ్ళు. అంటే రాజు భూమి అంతా ఆయనే చేసుకోలేరు కదా, కొంతమంది రైతులు కౌలు ఇచ్చేవాళ్ళు. ఈ రైతులు ఏం చేస్తారంటే రాజు పొలాన్ని సాగు చేసి దాంట్లో కొంత భాగాన్ని రాజుకు ట్యాక్స్ రూపంలో చెల్లించేవాళ్ళు. ఇలా రైతులు ఆ పొలాన్ని పరిపాలన అదేంది సాగు చేస్తున్నారు కదా, ఈ రైతులను ఏమంటారు అంటే అర్థసిరి అంటారు. అర్థము అంటే డబ్బు, అర్థసిరి అంటే డబ్బును క్రియేట్ చేసేవాళ్ళు రాజుకు. వీళ్ళందరూ రైతులను, ఎవరిని? రైతులు అంటారు అర్థసిరి. పన్నును కాదు, అర్థసిరి అంటే పన్ను కాదు, రైతులు అర్థసిరి అని పిలువబడేవాళ్ళు. రైతులనే అర్థసిరి అంటారు, పర్సన్స్ను. నెక్స్ట్ పైకి జరుపుతున్నాను చూడండి. నెక్స్ట్ పాయింట్, వీళ్ళు చాలా కాలము చెరువులు వ్యవసాయం కోసం చాలా ఫోకస్ చేశారు, చెరువులు తొలగించారు. వాళ్ళు తవ్వించిన చెరువులలో ముఖ్యమైనది పాకాల చెరువు, చాలా పెద్దది. లక్కవరము, ఘానాపురం చెరువులు చాలా ముఖ్యమైనవి. ఇక్కడ కొన్ని రకాలైన ట్యాక్సులు వేసేవాళ్ళు, ప్రధానంగా వాణిజ్య పన్ను, ఆ తర్వాత ఏంటంటే ఇల్లరి అని పిలువబడే గృహ పన్ను. కాకతీయ కాలంలో గృహ పన్నును ఏమంటారు అంటే ఇల్లరి, ఇంటికి సంబంధించిన పన్ను ఇల్లరి. అటవీకి సంబంధించిన ఉత్పత్తులపై పుల్లరి అనే పన్ను వేశారు. అటవీ ఉత్పత్తులు అంటే ఉదాహరణకు అడవికి వెళ్ళి కట్టలు కొట్టుకొని వచ్చాను, పుల్లలు కొట్టుకొని వచ్చారనుకోండి, పుల్లలను పుల్లరి అంటారు. గుర్తుపెట్టు, సింపుల్గా చెప్తాను మీకు అర్థం కావడానికి. అంటే ఇంటి మీద వేసేవాడిని అంటే గృహ పన్నును ఇల్లరి, అటవీ పుల్లలపై వేసేది పుల్లలు. మా కడపలో కట్టెలను పుల్లలు అంటారు లేండి, మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు, కానీ కడపలో పుల్లలు అంటారు. అంటే మీకు గుర్తు పెట్టుకోవడానికి, అంటే అటవీ ఉత్పత్తులపై పుల్లరి. ఎన్నోసార్లు అడుగు ఇల్లరి పుల్లరి, చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇంటి పన్ను ఇల్లరి, పుల్లల మీద అంటే అడవి ఉత్పత్తులపై వేసేది పుల్లరి. ఇదే కాకుండా గొర్రెల మందపై విధించేది అడ్డపట్టు సుంకము. మామూలుగా అయితే గొర్రెల నుంచి ఊలు వస్తుంది, ఉన్ని వస్తుంది కదా, ఉన్నితో మనం బట్టలు నేర్చుకుంటాం. కానీ ఇక్కడ మీరేమనుకుంటారు, ఉన్నితో పట్టు వస్త్రాలు నేస్తారని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఏం పన్ను వేస్తారు? అడ్డపట్టు. వేటిపై? గొర్రెల మందపై అడ్డపట్టు. మామూలుగా పట్టు పురుగులతో వస్తుంది, కానీ మనం గొర్రెలపై ఉన్ని తెచ్చాం కదా, ఉన్నితో స్వెటర్లు తయారు చేస్తాం. ఉన్ని కాకుండా ఇక్కడ ఏం తీసినాం మనము? పట్టు తీసినామని గుర్తుపెట్టుకోండి. అడ్డపట్టు సుంకము, గొర్రెల పైన ఈ 3 రకాల పన్నులు విధించడం అనేది జరుగుతుంది. పన్నులు వసూలు చేసే వాళ్ళను సుంకాధికారులు. సుంకము అంటే పన్ను అని అర్థము. పన్నులు వసూలు చేసే వాళ్ళని సుంకాధికారులు అంటారు. ఓకేనా? విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో మోటుపల్లి నౌకాశ్రమాన్ని అభివృద్ధి చెందారు. చాలా ఇంపార్టెంట్. మోటుపల్లి నౌకాశ్రమము విదేశీ వాణిజ్యం అంటే ఒక దేశం నుంచి మరో దేశానికి వ్యాపారం చేసుకోవడానికి కాకతీయులు మోటుపల్లి నౌకాశ్రమం అంటే ఓడలు నిలబెట్టే ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చెందారు. వీటితో పాటు మనం తెలుసుకోవాల్సిందంటే ముప్పలాంబ, మైలమాంబ, వీళ్ళు రాజకుటుంబానికి చెందిన వీళ్ళు మహిళలు భూదానాలు ఎక్కువగా చేశారు. పోయినసారి ఎక్కువగా అడిగాడు. ఏమని అడిగా అంటే ఎగ్జామ్లో భూదానాలు చేసిన కాకతీయ మహిళలు ఎవరు అని అడిగాడు. ముప్పమాంబ, మైలమాంబ. ఓకేనా? మీకు తెలుసు అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవే కాకుండా ఇతర పన్నులు ఏంటి అంటే మిగతా పన్నుల గురించి తెలుసుకున్నాం కదా, ఇల్లరి పుల్లరి అడ్డపట్టు. ఇవే కాకుండా ఇంకా కొన్ని పన్నులు ఉన్నాయి. ఏంటివి? దర్శనం, అప్పనం, ఉపకృతి. ఈ 3 రకాల పన్నులు పన్నులు నేరుగా చక్రవర్తికి చెల్లించేవి. అంటే వీటిని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. సర్వసాధారణంగా ఏంటి, గ్రామాలలో ఉన్న గ్రామాధికారులు పన్నులు వసూలు చేసి రాజు కడతారు. కానీ ఈ దర్శనం, అప్పనం, ఉపకృతి ఈ 3 డైరెక్ట్ రాజుకే వెళ్ళి మందిరానికి వెళ్ళి కట్టాలి.
వీటిని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఏంటంటే ఇవి దర్శనము, అప్పనము, ఉపకృతి, ఈ 3 పనులు. నెక్స్ట్ ఈ కాలంలో ఉన్న మతము వీళ్ళు శైవ మతాన్ని, కాకతీయుల కాలంలో శైవ మతం బాగా అభివృద్ధి చెందింది. ఓకేనా, శైవ మతం గుర్తుపెట్టుకోండి. తర్వాత వీరశైవ మతం అభివృద్ధి చెందని చెప్పి అనుచరులు ఒకరైన మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వసారం అనే గ్రంథాన్ని రచించారు. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. ఏమని అడిగాం? శివతత్వసారము అన్న గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే మల్లికార్జున పండితారాధ్యుడు. ఈయన ఏం చేశాడంటే శివతత్వసారం అన్నది రచించడం అన్నది జరిగింది. మీకు తెలుసా అంటే నేర్చుకోవాల్సిందే, మనకు తప్పదు. ఏం నేర్చుకోవాలి? పేరిని నాట్యము ఎన్నోసార్లు అడిగాడు. కాకతీయుల యొక్క నాట్యం పేరేంటి? కాకతీయులో ప్రసిద్ధి చెందిన నాట్యం ఏంటి? పేరిని నాట్యం. ఇది ఎప్పుడు ఉపయోగిస్తా అంటే యుద్ధ సమయంలో, యుద్ధానికి పోవడానికి సైనికులను ప్రేరేపించి యుద్ధానికి పోవడానికి అంటే మరుసటి రోజు యుద్ధానికి పోతున్నాక ముందర రోజు ఏం పెట్టింటాడు? పేరిని నృత్యం అని ఒక నాట్యం ఏర్పాటు చేసింటాడు. ఆ యుద్ధంతో వీళ్ళు బాగా మోటివేట్ అయ్యి మరుసటి రోజు యుద్ధానికి వెళ్ళి పక్కన వాళ్ళని చంపుతారు. ఎందుకంటే వాళ్ళ నాట్యాన్ని చూసి ఈమె భరించలే. సరేలేండి, జస్ట్ అంటే పేరిని నాట్యం అన్నది కాకతీయులకు చెందిన గొప్ప నాట్యము. యుద్ధ సమయంలో ప్రదర్శించే వాళ్ళు అంటే ధైర్య సాహసం, యుద్ధాల్లో చురుకుగా పాల్గొనడానికి, సైనికులను ప్రేరేపించడానికి ఈ పేరిని నాట్యం అనేది ఉపయోగించాడు. ప్రజెంట్ పద్మశ్రీ అందుకున్న నటరాజ రామకృష్ణ అనే ఆయన ఈ పేరిని నాట్యంలో కళాకారుడు. ఓకే, పైకి జరుపుతున్న ఈ కాలంలో సాహిత్యం అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎన్నోసార్లు వీటిలోంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అందుకోసమే బాగా నేర్చుకోవాలి. ఇక్కడ ఏంటి, ఎవరెవరు ఏ గ్రంథాన్ని రచించారని క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ బసవ పురాణాన్ని, పాల్పురికి సోమన, ఇవన్నీ రాసుకోండి, ఒకచోట రాసుకోండి, ఖచ్చితంగా నేర్చుకోండి. ఖచ్చితంగా ఇందులోంచి ఒకటి వస్తున్నాయి. బసవ పురాణాన్ని, పాల్పురికి శోధన, కుమార సంభవం, నన్నే చోడుడు, విద్యానాథుడు సంస్కృతంలో ప్రతాపరుద్రీయం. విద్యానాథుడు ఏ గ్రంథం రచించాడు? ప్రతాపరుద్రీయం. నెక్స్ట్ గీతారత్నావళి, నృత్యనత్నావళి, జయాపసేనాని అనే ఆయన సంస్కృతంలో రాశాడు. ఏంటి? గీతారత్నావళి, నృత్యనత్నావళి, జయాపసేనాని. వల్లభరాయుడు క్రీడాభిరామమును తెలుగులో రాశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరూ సంస్కృతంలో రాస్తే వల్లభరాయుడు అన్నతడు క్రీడాభిరామమును తెలుగులో రాయడం అన్నది జరిగింది. ఓకేనా? ఇవి 1-2 సార్లు రాసుకొని నేర్చుకోవాలి. ఇవి ఖచ్చితంగా వీటిలోంచి వస్తుంది. పైకి జరుపుతున్నాను చూడండి. 1000 స్తంభాల గుడి ఆలయం, రుద్రేశ్వర ఆలయం అంటారు. దీనిని రుద్రవదేవుడు నిర్మించడం అన్నది జరిగింది. ఏదాంతో? డోలరైట్ శిలతో నిర్మించిన ఏకశిలానంది. ఇక్కడ ఒక నంది ఉంటుంది చూసినారు మనకు, ఇది డోలరైట్తో నిర్మించబడిన ఏకశిలానంది, అంటే ఒకే రాయితో నిర్మించబడింది అని ఏకశిలా నంది. అర్థమైందా? నెక్స్ట్ పైకి జరుపుతున్నాయి. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఇక్కడ చూడండి, ఒకటి చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి పోయినసారి క్వశ్చన్స్ బాగా అడిగాడు, అందుకోసమే దీన్ని ఒకసారి చూద్దాం. ఇది వరంగల్ ప్రస్తుతం తెలంగాణలో ఉంది. పాలంపేట గ్రామానికి సమీపంగా రామప్ప ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దైవము రామలింగేశ్వర స్వామి. ఇక స్పెషల్ ఏంటంటే ఇవి చెప్తాను. స్పెషల్ ఏంటో, దీనిని రేచల్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఎవరు నిర్మించాడు? రేచల్ల రుద్రుడు. ఇక్కడ చూడండి పైన ఏం లేదులేండి, మర్చిపోయినాను. ఈ ఆలయాన్ని నిర్మించిన వాడు ఎవరంటే రేచల్ల రుద్రుడు. ఈ రేచల్ల రుద్రుడు ఎవరనంటే గణపతి దేవుని ముఖ్య సైనికాధికారులలో ఒకడు. ఈ రేచల్ల రుద్రుడు ఎవరంటే గణపతి దేవుడు ఉన్నాడు కదా, మోటుపల్లి శాసనం వేసి గొప్ప సువర్ణ రాజ్యమాదిరి స్థాపించినాడని, ఆయన సైనికాధికారుల్లో ఈయన ఒకడు. ఈ ఆలయం యొక్క స్పెషల్ ఏంటి? ఈ రేచల్ల రుద్రుడు నిర్మించిన రామప్ప ఆలయం గుర్తుపెట్టుకోరు. ఎవరు నిర్మించాడు అని అంటాడు. ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. రేచల్ల రుద్రుడు రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. ఇందులో స్పెషల్ ఏంటంటే విష్ణువు శివుడు ఒకే చోట ఆరాధింపబడతారు. అది స్పెషల్. మనకు సపరేట్ దేవాలయాలు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం విష్ణువును శివును ఒకే చోట ఆరాధిస్తారు. అదే ఇక్కడ ఈ రామప్ప దేవాలయంలో ఉన్న స్పెషల్. ఓకేనా? నెక్స్ట్ ఈ రామప్ప దేవాలయం యొక్క మరొకటి ఏంటంటే నక్షత్రపు ఆకారపు వేదిక వేదిక అంటే ఏంది? బేస్మెంట్. ఇది ఇక్కడ బేస్మెంట్ కనపడుతుంది చూసినారా? ఇది ఏ ఆకారంలో ఉంటుంది అంటే స్టార్ ఆకారంలో ఉండడం అనేది జరుగుతుంది. నాకు స్టార్ గీయడం రావడం లేదులేండి. సరే, మొత్తానికి నక్షత్ర ఆకారంలో ఆ బేస్మెంట్ అన్నది వేదికపై నిర్మించడం అన్నది జరిగింది. ఈ కాలంలో కొన్ని శిల్పాలు సప్తస్వరాలు ధనింపజేస్తాయి. ఇక్కడ చూడండి, సప్తస్వరాలు అంటే కొన్ని శిల్పాలను మనం ఏదైనా కొట్టినామనుకోండి, సౌండ్, ఆ మ్యూజిక్ సప్తస్వరాలను ధ్వనింపజేస్తాయి.
జయాప రాసిన నృత్యరత్నావళి ఈ ఆలయ శిల్పకళలో ప్రతిబింబించే నృత్య శైలులను వివరిస్తుంది. ఇది నేను చెప్పాలనుకున్న పైన జయాప సేనాని నృత్యరత్నావళి అని రాసినాడు చూసినాడా, అదే మర్చిపోయి ఇక్కడ చెప్తాను. నృత్యవళి గీతరత్నావళి అని మన జయాపసేన అని రాసినాడు చూసినాడా, ఈయన రాసిన జయాపసేన అని రాసిన నృత్యరత్నావళి ఈ ఆలయ శిల్పకళలో ప్రతిబింబించే నృత్య శైలులను వివరిస్తుంది. నృత్యాలు అంటే ఏంటి, డ్యాన్స్. బొమ్మలు ఎక్కడన్నా కనపడ కింద ఉన్నట్టుంది, పైకి జరుపుతున్న చూడండి, ఇదిగోండి ఇక్కడ చూసినా వీటిని శిల్పాలు అంటారు. ఇక్కడ కనపడుతున్నాయి మీకు, ఇక్కడ శిల్పాలు కనపడుతున్నాయి చూసినా, ఇందులో నృత్యాలు అంటే డ్యాన్స్. ఈ కళలన్నీ ఇందులో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. జయాపసేన అని నృత్యరత్నావళిలో ఆయన మెన్షన్ చేసిన ప్రతిదీ ఈ శిల్పాలలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే త్రికూట పద్ధతి. దేవాలయం నిర్మించడంలో ఉన్న త్రికూట పద్ధతి అంటే 3. ఈ త్రికూట పద్ధతి అంటే ఏంటో చూద్దాం. ఏంటి, స్తంభాల పైన చెక్కిన శిల్పాలతో మండప నిర్మాణాన్ని, అంటే ఒకటి మండప నిర్మాణము, మండపం అంటే ఎంట్రన్స్ అనుకోండి, మండప నిర్మాణము, అంతరాలయం రెండవది, అంతరాలయం మూడోది, గర్భగుడి అంటే మండపాలు, మూడోది మండపాలు, అలాగే ఫస్ట్ ఏంది మండపము, అంతరాలయము, తర్వాత గర్భగుడి. ఇలా 3 నమూనాలను అనుసరిస్తా. ఈ 3 నమూనాలు ఉండడం వల్ల దీన్ని త్రికూట పద్ధతి అంటారు. ఓకేనా, ఈ ఎక్కడ కాకతీయుల ఆలయ నిర్మాణ శైలిలో ఇది ప్రత్యేకంగా కనబడుతుంటుంది. ఇది త్రికూట పద్ధతి. సారీ, మీకు తెలుసా ఈ పాయింట్ మర్చిపోయినాను, చాలా ఇంపార్టెంట్. 1000 స్తంభాల గుడి ఎందుకు చూసినారా, దీనిని ఈ రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో అయిన యునెస్కో ఒకటిగా గుర్తించింది. యునెస్కో గుర్తింపబడిన ప్రదేశం ఏదంటే ఈ రామప్ప దేవాలయం. పైకి జరుపుతున్నా, ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఇక్కడ కూడా కాకతీయుల రాజవంశం ముగింపుకు వచ్చినాం, మనం కూడా ముగింపుకు వచ్చినాం. 50 నిమిషాలు అయిపోయింది. సరే, ఇంకో 10 నిమిషాల్లో ముగిద్దాంలేండి, ఇంపార్టెంట్ కాబట్టి. సరే, రెండవ ప్రతాపరుద్రుడు చూడండి. ఈ రెండవ ప్రతాపరుద్రుడు ఏం చేశాడంటే ఇతనితో మన కాకతీయ పాలన క్లోజ్ అయిపోయింది. ఈ రెండవ ప్రతాపరుద్రుడు ఎవరు, రుద్రమదేవి యొక్క మనవడు. ఓకేనా, ఢిల్లీ సుల్తానులు ఏం చేశాడంటే ఓరుగల్లు మీద అనేక దండయాత్రలు చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఉల్గు ఖాన్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, ఉల్గు ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించారు. అర్థమవుతుందా, ఉల్గు ఖాన్ అనేవాడు ఎవరంటే ఈ సైనిక అధికారి, ఢిల్లీ సుల్తానుల తరపున ఉన్న సైనిక అధికారి. ఈ ఉల్గు ఖాన్ నాయకత్వంలో ఏం జరిగింది, ఢిల్లీ సుల్తానులు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ప్రతాపరుద్రుడిని ఖైదు కూడా చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత కాకతీయుల రాజ్యం పతనం అయిపోయిన తర్వాత ముసురూరి నాయకులు కాకతీయ రాజ్యంలోంచి బయటకు వచ్చారు. ముసురూరి నాయకులు, నాయంకర వ్యవస్థ అంటేనే కాకతీయులది. కాకతీయులలో ఉన్న కొంతమంది నాయకులు ఏం చేశారంటే బయటకు వచ్చారు, ఎందుకంటే కాకతీయ రాజ్యం అంతరించిపోయింది కాబట్టిగా. అందులో గొప్పవాడు ఎవరంటే ప్రోల నాయకుడు విలస శాసనాన్ని అనుసరించి ఢిల్లీ సుల్తానుల దండయాత్ర వల్ల కాకతీయులు తమ రాజ్యాన్ని కోల్పోయారు అని ప్రోలయ నాయకుడు ప్రకటించడం అనేది జరిగింది. ప్రోలయ నాయకుడు ఒక శాసనం వేశాడు, దాన్ని విలస శాసనం అంటారు. ప్రోలయ నాయకుడు వేసిన శాసనం ఏంటి, విలస శాసనం. ఏం చెప్తుంది విలస శాసనం అని అడుగుతాడు. ఏం చెప్తుంది, ఢిల్లీ సుల్తానుల దండయాత్రలో కాకతీయ సామ్రాజ్యం క్లోజ్ అయిపోయింది అని తెలియజేసేది ఏంటి, ఈ విలస శాసనం. తర్వాత ఈ ప్రోలయ రాజులు అంటే తర్వాత కాకతీయుల సామంతులు ఒక్కొక్కరు తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న అందులో ఒకడు ప్రోలయ నాయకుడు. ఈయన ఏం చేశాడు, కాకతీయుల సామంతుల నుంచి బయటకు వచ్చినాడు కదా, రేకపల్లిని రాజధానిగా చేసుకుని పరిపాలన చేసినాడు కొంతకాలం. ఈ ప్రాంతం ఎలా ఉంటుందంటే పాపికొండల సమీపంలో భద్రాచలం అడవుల మధ్య ఉన్న ఇరుకైన శబరి నది లోయలో ఉంది. ఏ నది, శబరి నది లోయలో ఉంది. ఇక్కడ ఉన్న కొండలు అడవుల వలన ముస్లిం దండయాత్రల నుండి వ్యూహాత్మకంగా రక్షింపబడింది. అంటే ఈ ఢిల్లీ సుల్తానులు ఈ రేకపల్లిని కూడా ఆక్రమించుకోవాలనుకున్నారు, ఎందుకంటే అక్కడ ఉన్న కొండలు గుట్టలు వాళ్ళకు అంత అవకాశం ఇవ్వలే. అందులో ఉన్న ఈ శబరి నది గుర్తుపెట్టుకోండి, శబరి నది, వీటి వల్ల వాళ్ళు రక్షింపబడ్డారు. ఢిల్లీ సుల్తానులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో గిరిజ వంశపు కొండరెడ్డి తెగ వాళ్ళు ప్రోలయ నాయకులకు సహకరించారు. ఢిల్లీ సుల్తాన్ మీద తిరగబడడంలో ఈ కొండరెడ్డికి సంబంధించిన తెగల వాళ్ళు ఏం చేశారంటే ప్రోలయ నాయకునికి సహాయపడ్డారు. నెక్స్ట్ లాస్ట్ది ముసునూరి కాయప నాయకుడు. ముసురుని కాయప నాయకుడు అనేవాడు ఏంటంటే తుగ్లక్ పాలనను వరంగల్ నుండి తరిమి కొట్టడానికి తిరుగుబాటు నడిపించాడు. ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు, తుగ్లక్ పాలన నుండి వరంగల్ నుండి తరిమి కొట్టడానికి తిరుగుబాటు చేసిన వాడు ఎవడు అంటాడు, ముసునూరి నాయకుడు. ఇంకా ఇంతకుమించి ఏం లేదు. ఇంతటితో మనకు ఈ లెసన్ అయిపోయింది. కొన్ని పాయింట్లు ఉన్నాయి, చూద్దాం.
కాకతీయ వంశస్థాపకుడు ఎవరు? గుండెన. కాకతీయులు ఆరాధించిన దేవత కాకతి. శివతత్వ సారము ఎన్నోసార్లు అడిగాడు, మల్లికార్జున పండితారాధ్యుడు. నెక్స్ట్ ప్రతి కాలంలో చక్రవర్తి ఆస్తి రాజు ఆస్తి అంటేనే రాచపొలము. మోటుపల్లి శాసనం జారీ చేసిన వాళ్ళు ఎవరు? గణపతి దేవుడు. మోటుపల్లి అంటే ఏంటి? పన్నులు ట్యాక్సులకు సంబంధించినది. ఇక్కడ చూడండి గ్రంథాలు ఎవరు ఏ గ్రంథాలు రచించి చాలా ఇంపార్టెంట్. ఈ గ్రంథాలన్నా నోట్ చేసుకోండి కంపల్సరిగా. బసవ పురాణం పాల్పురికి సోమన, కుమార సంభవం నన్నే చోడురు, నృత్య నన్నాలి జయాపనాయక, ప్రతాపరుద్రుడు విద్యానాథుడు, శ్రీ మహేంద్రానంద్ తిక్కన ఈజీగా రాసేచ్చాం. ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ రామపాలయం గల ప్రాంతాలు వరంగల్ ప్రాంతంలో పాలంపేట అనే గ్రామము. విలస రాయ శాసనం ఏ నాయకుడికి సంబంధించి? ప్రోలయ నాయకుడు. ఏం చెప్పింది విలస శాసనము? ఢిల్లీ సుల్తానులు వచ్చి ఢిల్లీ సుల్తానుల దండయాత్రతో కాకతీయ రాజ్యం క్లోజ్ అయిపోయిందని చెప్తుంది ఆ విలస శాసనం. రేకపల్లి ఏ నది ఒడ్డున ఉంది? శబరి నది ఒడ్డున. గటికులు విద్యా సంస్థలను ప్రారంభించని చెప్పిన గటికులు అని పడే విద్యా సంస్థలు స్థాపించిన వాడు కళ్యాణ చాళుక్యులు. వీళ్ళకి మరో పేరు ఏంటి? పశ్చిమ చాళుక్యులు. యాదవుల యొక్క రాజధాని దేవగిరి. దీనికి మరో పేరు దౌలతాబాదుకు రాజధాని మార్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? తుగ్లక్ గాడు. ఓకేనా? పైకి జరుపుతున్నాను చూడండి. ఇక్కడ 4 పాయింట్లు ఉన్నాయి. ఇతని దండయాత్ర ఫలితంగా ప్రతాపరుద్రుడు సింహాసనం కోల్పోయాడు. ఎవరు? ఉల్గు ఖాన్. నృత్యవలయ గ్రంథాలు జయాపసేనాని. అటవీ ఉత్పత్తులపై విధించే పన్ను పుల్లలపై పుల్లరి, ఇంటి పన్ను ఇల్లరి. చాళుక్యుల వంశస్థాపకుడు తైలపుడు. ఇవి మనము ఇక్కడ నేర్చుకోవాల్సింది. ఓకేనా? మహిళా పాలకురాలు రుద్రమదేవి. ఇంకా ఏంది? పాలించిన మహిళా పాలనను ఏమని అంటారు? ఇలా పిలుస్తారంటే రాణి అని పిలుస్తారు అంతే. ఇక్కడ ఉన్నాయి చూడండి ఆన్సర్స్ కింద ఉన్నాయి చూసుకోండి. తర్వాత కాకతీయుల రాజ్యాన్ని పాలించిన మహిళా పాలిక రుద్రమదేవి. ఇంకా ఇంతకంటే మనకు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. అమ్మయ్య నాకే బోరు కొడుతుంది. మీరు ఓపికతో విన్నారంటే మీరు గనులే. చెప్పిన పాయింట్ ప్రతిదీ నేర్చుకోండి. ఉద్యోగం రావాలంటే కష్టపడాలి, కష్టపడితేనే వస్తుంది. ఏం కాదులేండి. మనం పడే ప్రతి కష్టానికి ప్రతిఫలంగా నెల 56,000 జీతం తీసుకోవాలి. అది పోరాటం అంటే. ఓకేనండి? కష్టపడండి, ఈజీగా భవిష్యత్తులో ఉద్యోగంలో ఉంటారు, మంచి స్థాయి ఉంటారు, మీరు మీ కుటుంబాలు బాగుపడతాయి. ఓకేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్.